రెండే 2 మార్కులు ఉంటాయండి. ఈ ఫ్రంట్ చంక అనేటివి అందరికి ఒకేలాగా ఉండదు. మనిషిని బట్టి మారుతుంటాయి. ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది పైనుంచి పెట్టుకోవాలనేది. కింద వైపు నుంచి బ్యాక్ పార్ట్‌ని ఆధారంగా చేసుకొని మాత్రం మార్క్ చేసుకోవద్దు. ఓకే. ఇక్కడ బానే చెస్ట్ వచ్చి కూర్చుంటుంది షేప్ పట్టింది కదా! కానీ ఇక్కడ మాత్రం లూజ్ వచ్చిందంటే ఇది కొంచెం పైకి మార్క్ చేసుకోండి. లేదండి ఇది వచ్చి చెస్ట్ పైన కూర్చుంటుందన్నప్పుడు ఈ మార్కింగ్ వచ్చేసి కిందకి మార్క్ చేసుకోండి. అది ఒక్కటేనండి. ఇంకా ఈ ఫ్రంట్ మార్కింగ్ అనేది చెస్ట్‌ని బట్టి మారుతది. ఇదే కొలతకు గనక కప్ హైట్ ఎక్కువుంటే 14 కూడా పెట్టుకోవాల్సొస్తదండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అండి. ఈ ఈ కటింగ్ వచ్చేసి ఒక సిస్టర్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట. అంటే చెస్ట్ సైజ్ వచ్చేసి 40 అనమాట. నడుము వచ్చేసి 35. ఈ సిస్టర్ ఎప్పటినుంచో అడుగుతున్నారు. తన కోసం వచ్చేసి నేను ఈ బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నానండి. చూడండి. ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ దాచి తీసుకున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 అని చెప్పారండి. నేను 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. 15 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. చూడండి. అంటే ఖర్చులతో కలిపి 15 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా స్ట్రెయిట్ గా ఒక లైన్ రాసేసానండి. ఇంతవరకు అయిపోయింది కదా! ఫస్ట్ వచ్చేసి నడుము కొలత ఎంతండి? 35. సారీ 35. 35లో నాలుగో భాగం ఎంతండి? 8:15. ఓకేనా? ఇక్కడొచ్చేసి నేను 8:15 అంటే పావు తక్కువ 9 ఇంచులు ఇక్కడొచ్చేసి నేను నడుము కొలతకి యాడ్ చేస్తున్నాను. ప్లస్ 1 ఇంచ్ డాట్. 1 ఇంచ్ వచ్చేసి డాట్‌కి మార్క్ చేసేసాను. ఇది అయిపోయింది కదా! దీనికి 1 ఇంచ్ యాడ్ చేద్దామా? మామూలుగా అయితే మన లెక్క ప్రకారం ఎంత? ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంతండి? 9:15 వస్తది. వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకొచ్చేసి ఒకటి ప్లేస్‌లో 1:15 యాడ్ చేయమంటారు. కానీ వీళ్ళకి ఆల్రెడీ చెస్ట్ కొలత 40 అని ఇచ్చేసారు కాబట్టి నేనొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత 40 ఇంచెస్ పెట్టేస్తాను. అంటే 10 ఇంచెస్ పెట్టేస్తున్నాను నాలుగో భాగాన్ని. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటికి కలిపి ఒక లైన్ రాసేస్తున్నానండి. ఓకేనా? ప్లస్ ఖర్చు. ఇంతవరకు ఓకే గదండీ! ఇది అయిపోయింది కదా! ఇది డీప్ నెక్ కొలతే కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5:30 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. అదే 5:30 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ రాసేస్తున్నానండి. మొత్తం మార్కింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? ఇది అయిపోయింది కదా! ఫస్ట్ వచ్చేసి చంకడౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేసేసుకుందామండి. చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను 6 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. ఇది సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. అయిపోయింది కదా! ఇక్కడి నుంచి 1:15 ఇంచుకి మార్క్ చేస్తాను. మార్క్ చేసేసుకొని ఈ రౌండ్ స్కేల్ ఉంది కదా! ఈ రౌండ్ స్కేల్ వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. ఓకేనా? ఇది అయిపోయింది కదా! ఫస్ట్ వచ్చేసి పైన నెక్ వచ్చేసి 2:30 పెట్టాను. డీప్ వచ్చేసి 10:30 ఇంచులు పెడుతున్నానండి. మీ ఇష్టం అండి. 10 గాని 10:30 ఇంచుల వరకైనా కూడాను పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి 10:30 ఇంచులు పెడుతున్నాను. అదే 10:30 ఇటువైపున కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ వస్తదండి. బ్యాక్ ఏమో రౌండ్ నెక్. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్. ఇక్కడ చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఒక 3½ మార్క్ చేస్తున్నాను కింద వైపున. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఓకేనా? ఇది అయిపోయింది కదా! బ్యాక్ రౌండే కాబట్టి ఈ స్కేల్ తోటి ఈ విధంగా రౌండ్ షేప్ ఇస్తున్నానండి. లేదు మీకు యూ షేప్ కావాలంటే ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ స్కేల్ ఉంది కదా! ఇట్లా, ఇట్లా పెట్టేసుకొని ఇట్లా మార్క్ చేసుకున్నారనుకోండి యూ షేప్ వస్తది. చాలా పర్ఫెక్ట్‌గా బావుంటదండి. అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు. మీకు కావాలంటే యూ షేప్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇట్లా రౌండ్ షేప్ అయినా పెట్టుకోవచ్చు. కింద వైపున వచ్చేసి డాట్స్‌కి మార్క్ చేద్దామండి. ఈ విధంగా సగానికి మార్క్ చేసేసాను. ఎంతొచ్చింది? పావు తక్కువ 5 ఇంచులు వచ్చింది. అదే 5 ఇంచులు ఇక్కడికి మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి. ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసేసాను. ఇది అయిపోయింది కదా! కింద వైపున డాట్ వచ్చేసి ఒక 3 లేదా 3:30 ఇంచులు మార్క్ చేసేసుకోవచ్చండి. ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి ఇటువైపున 1/2 ఇంచ్, ఇటువైపున 1/2 ఇంచ్ అండి. ఇంకా సైడ్ క్రాస్ వచ్చేసి చెప్తున్నాను కదా! ప్రతి వీడియోలో ఖచ్చితంగా 1/2 ఇంచ్ కుట్టుబడి దగ్గర తీయాలండి. ఈ 1/2 ఇంచ్ తీయడం వల్ల ఉపయోగం ఏంటండి అనుకుంటే మనకొచ్చేసి సైడ్ వచ్చేసి ఏ విధంగా చిన్న చిన్న ముడతలొస్తాయండి ఇక్కడ. ఇట్లాంటి ముడతలేమి రావన్నమాట. అందుకోసమనండి ఖచ్చితంగా సైడ్ క్రాస్ తీయడం వల్ల ఇక్కడ ఏ ముడతలు రావు. పర్ఫెక్ట్‌గా ఉంటది. మనం క్రాస్ తీసినట్టు కూడా మనం కుట్టిన తర్వాత తెలీదండి. ఓకే. ఇంతవరకు ఓకే గదా! ఇక్కడ ఒక పావు ఇంచ్ డౌన్ పెడుతున్నానండి. డౌన్ పెట్టేసి ఈ విధంగా లైన్ డ్రా చేశాను. ఇంతవరకు ఓకే గదా! ఇంక మనం చంక రౌండ్. చంక రౌండ్ వచ్చేసి అప్రాక్సిమేట్ ఖచ్చితంగా వీళ్ళకి 18 ఉంటదండి. లేదా కొంచెం ఎక్కువ ఒక 1/2 ఇంచ్ ఎక్కువైనా ఉండొచ్చు. లేదంటే ఒక 1/2 ఇంచ్, పావు ఇంచ్ తక్కువైనా ఉండొచ్చండి. అంతేనండి. ఈ కొలతకొచ్చేసి ఇంతుండొచ్చు. చూడండి. ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్‌కి వదిలేసాను. వదిలేసి ఇక్కడి నుంచి మనం ఎక్కడ కుడతామండి? ఒక 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టే గదా కుడతాము. ఒకసారి చెక్ చేద్దాము.
అంటే 18 వచ్చిందా లేదా అని. నాకొచ్చేసి ఒక పావించి ఎక్స్‌ట్రా వచ్చిందండి. ఇక్కడొచ్చేసి నేను కొంచెం పైకి మార్క్ చేసేసుకుంటున్నాను. కొంచెం పైకి మార్క్ చేసేసుకొని, ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ 1.5 మార్క్ చేసేసుకుంటున్నా. చూడండి. అంటే మనకు చంక రౌండ్ ఎంతుందో అది కరెక్ట్‌గా వచ్చేంత వరకు గూడాను ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి 1.5 మార్క్ చేశాం గదా! ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ ఎక్కడ కుట్టు పడుతదో అక్కడ మళ్ళీ ఒకసారి కొలుచుకుందామండి. ఓకేనా? ఇంతే ఉండాలి చంక ఈ కస్టమర్‌కి అనేం లేదండి. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. చూడండి. ఒక గీత ఎక్కువొచ్చిందా పర్వాలేదు గానీ, తక్కువైతే ఎప్పుడు రానీయకండి. నాకైతే 18 ఇంచెస్ కరెక్ట్‌గా వచ్చేసింది. నేనొచ్చేసి ఒక పావించు పైకి మార్క్ చేసేసుకున్నాను కాబట్టి. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తానండి. ఇదొచ్చేసి 40 సైజు చెస్ట్ ఉండేవాళ్ళదండి. నేనొచ్చేసి చెస్ట్ వచ్చేసి ఎంతండి 40 అనమాట. ప్రతిసారి నడుము కొలత ప్రకారమే ఎళ్తాను గదా! మనకొచ్చేసి ఒకసారి చూడండి ఫస్ట్. నడుము కొలత ప్రకారమే ఎళ్తున్నప్పుడొచ్చేసి నడుమొచ్చేసి ఎంతుందండి 35 ఉంది. అంటే ఎంత పావు తక్కువ 9 ఇంచులు మార్క్ చేసేసాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ మార్క్ చేసేసాను. మనం ప్రకారం ఎట్లా ఎళ్తామండి? ఈ నాలుగో భాగం ఉంది గదా! నడుము లూజ్‌కి దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంతండి? పావు తక్కువ 9, 10 ఇంచులు వచ్చిద్దనమాట. కానీ మనం ఏం చేశాను? కానీ వీళ్ళకి ఆల్రెడీ చెస్ట్ కొలత ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ చేశాను. యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు మార్క్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్‌గా అన్నప్పుడు ఎక్కువ బ్రాడ్, డీప్ ఏసినప్పుడు మాత్రమే యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ చేయొచ్చు. ఇంకా వీళ్ళు కొంచెం పైకి మార్క్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఇంకా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాల్సొస్తదండి. అంటే ఒక బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఇంతే అని గాదు. మనం ఈ డీప్ కొంచెం పైకొచ్చే కొద్దీ ఎక్కడెక్కడ మార్పులు చేసుకోవాలని గూడా మనకు తెలియాలనమాట. కానీ ఇక్కడొచ్చేసి ఇది డీప్ నెక్, బ్రాడ్ గూడా ఎక్కువేస్తున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా నేను చెస్ట్‌కు ఎంతిచ్చారో 40 ఇచ్చారు గదా! అందులో నాలుగో భాగాన్ని ఇక్కడ మార్చేసాను. ఇంక అందులో ఏ మార్పు లేదండి. ఇంక మనకొచ్చేసి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5:30 పెట్టాను. ఇది గూడా ఎందుకంటే బాగా డీప్ ఏస్తున్నారు కాబట్టి 5:30 పెట్టాను. చంకడౌన్ వచ్చేసి అన్నిటికి పెట్టినట్టు 6 ఇంచులు పెట్టేసుకున్నానండి. అంతే గదా! 6 ఇంచులు పెట్టేసి కట్ చేసేస్తే అయిపోద్దనుకుంటారు. అది మాత్రం కరెక్టే కాదు ఎప్పటికి గూడాను. మీ దగ్గర ఆది జాకెట్ ఉంటే అందులోంచి చంకరౌండ్ తీసేసుకొని, ఈ కుట్టుపొడి దగ్గర కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి. ఇంతే ఉంటది ప్రతిదానికి 6 ఇంచులు, 5:30, 6:30, 7 అనేది ఉండదు. అది మనకి అది కరెక్ట్ కాదండి. ఇంతే ఉండాలని లేదు. ఒకరికి ఎక్కువుంటది. ఒకరికి తక్కువుంటదనమాట. ఇదొక్కటి తెలుసుకోండి. లేదు ఇదే కొలత గనక మీకు 18 కాకుండా ఇంకొంచెం ఎక్కువుందనుకోండి, కొంచెం కిందకి మార్క్ చేసేసుకోండి. అంటే మనకి చంక రౌండ్ ఎంతుందో అదొచ్చేంత వరకు ఇక్కడ అడ్జస్ట్‌మెంట్‌లయితే చేసుకోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్‌గా వస్తదండి. లేతే అప్పటి వరకు గూడాను పర్ఫెక్ట్‌గా రాదు. ఇదొక్కటి గమనించుకోండి. ఇంక అంతకు మించి బ్లౌజ్‌లో చెప్పాల్సిందేమి లేదండి. ఓకేనా? ఇప్పుడు ఇంకొచ్చేసి నేనొచ్చేసి చెప్పాను గదా! నడుముకొక నాలుగో భాగం వచ్చేసి మార్క్ చేసేసాను. 1 ఇంచ్ డాట్ అదయిపోయింది. షోల్డర్ ఎంత పెట్టాను, చంక ఎంత పెట్టాను, డీప్ వచ్చేసి ఇక్కడ బ్రాడ్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు గాబట్టి ఇక్కడ 3:30 పెట్టానండి. ఓకేనా? వీళ్ళొచ్చేసి కొంచెం బాడీ వెడల్పు ఉంటది కాబట్టి ఇక్కడ కొంచెం మరీ క్లోజ్ చేసినట్టుగా వేసుకోవడానికి ఇష్టపడరు. ఓకేనా? ఖచ్చితంగా బ్రాడ్ ఇవ్వాలండి. ఇప్పుడొచ్చేసి రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ ఇచ్చుకోండి. మీకు యూ షేప్ కావాలంటే ఈ విధంగా. ఓకేనా? స్కేల్‌తోనే మీరు డ్రా చేసుకోవచ్చండి. ఈ విధంగా యూ షేప్ ఇచ్చారనుకోండి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటదండి యూ షేపు. అందుకనేసి ఎట్లా కావాలంటే అట్లా మార్చేసేసుకోండి. ఇక్కడ ఖచ్చితంగా పావించి తీయండి. ఈ పావించి తీయడం వల్ల మీకొచ్చేసి నెక్ వైపున పట్టుకొని ఉంటదండి. షోల్డర్ జారవనమాట. అంతేనండి. మార్క్ చేసుకున్నట్టుగా రన్నర్‌తో ఒకసారి మార్క్ చేసేసుకొని కట్ చేసేస్తాను. ఇక్కడే కుట్టు పడతది కాబట్టి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదండి. ఇక్కడ ఖచ్చితంగా రన్నర్‌తో మార్క్ చేయండి. ఫ్రంట్ క్రాస్ కటింగ్ ప్లస్ ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ నెక్ అండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తా. ఇప్పుడు చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌ని కట్ చేద్దామండి. ఈ విధంగా 4 ఫోల్డ్స్ చేసేసుకొని కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాము. చూడండి. ఓకేనా? ఇది అయిపోయింది గదండీ! హ్యాండ్ లెంత్ వచ్చేసి ఖర్చులతో కలిపి 11 ఇంచులు తీసుకుంటున్నానండి. అదే 11 ఇంచులు ఇక్కడ గూడా ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను. ఓకేనా? ఇది అయిపోయింది గదా! వీళ్ళకొచ్చేసి ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఖచ్చితంగా 3:30 గీత లేకపోతే
పావు తక్కువ 4 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అండి. దానివల్ల ఏ ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఉంది కాబట్టి. ఈ చంక రౌండ్ కూడా మనకి ఎంత వచ్చింది? 18 వచ్చిందండి. ఓకేనా? ఖచ్చితంగా 3.5 గీత అట్లా పెట్టేయండి. నేను ఎంత పెట్టేసాను అంతే. దగ్గర దగ్గర పావు తక్కువ 4, 3.5 గీత అట్లా పెట్టేసాను. ఇది అయిపోయింది కదా! ఇంకెంతండి లూజు? ఎగ్జాక్ట్‌గా ఇక్కడికి వచ్చేసింది. 9 ఇంచెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి లూజ్ వచ్చేసి 6 ఇంచులండి హ్యాండ్ లూజు. ఇంకా చూడండి ఇక్కడ నుంచి వీళ్ళకి 2.5 లేదా 2 ఇంచులు కొంచెం వెడల్పు ఉంటుంది కదా! అందుకోసం వచ్చేసి అందరికి 2 ఇంచులు పెడతామండి. వీళ్ళకి వచ్చేసి ఒక 2.5 పెట్టేయండి. ఈ విధంగా ఒక లైన్ వచ్చేసాను. ఇక్కడ చూడండి. ఇక్కడ పావించి ఈ విధంగా మార్క్ చేసేసుకొని 1.5 ఇంచులు. ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా ఈ పావించులో కలిపేయాలి. అక్కడి నుంచి ఈ లైన్‌లో కలిపేయండి. ఇక్కడ మిడిల్‌కి వచ్చే కొద్దీ గీతకి ఆనిచ్చి గీత పావించు కంటే తక్కువండి. ఈ విధంగా డ్రా చేసామనుకోండి పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ వచ్చేసిద్దండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాము. ఇక్కడ వచ్చేసి ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేద్దామండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేస్తున్నట్టుగా కట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి హ్యాండ్ కట్ చేసాం కదా! ఇది వచ్చేసి ఫ్రంట్‌లో తీద్దామండి. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకున్నాము. అక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది? ఇందులో సగం మార్క్ చేద్దామండి. ఇంకా 4 ఇంచులకి మార్క్ చేశాను. ఇది పెద్ద సైజే కాబట్టి 3/4 ఇంచ్ ఖచ్చితంగా తీయాలండి. చూడండి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి సన్నగా తీయాలండి. స్టార్టింగే లావుగా తీయకూడదు. ఈ 3/4 ఇంచ్ ఉంది కదా! ఈ 3/4 ఇంచులో కలిపేయాలి. అక్కడి నుంచి ఈ 1 ఇంచ్‌లో కలిపేయాలండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దామండి. చూడండి. ఈ విధంగా పర్ఫెక్ట్ షేప్ రావాలండి. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీంతో పని లేదండి. పక్కన పెట్టేస్తాము. ఇంకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా క్లాత్‌ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాననేది కూడా ఒకసారి గమనించండి. హ్యాండ్ ఈ ఓపెన్ కదా కట్ చేశాను. మన ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలండి. ఓకేనా? ఈ విధంగా పెట్టేసుకొని ఇది తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేస్తామండి. క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్‌గా పెట్టేసుకుంటే మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ వచ్చేసి అవుట్‌లైన్ అంతా మార్క్ చేసేస్తానండి. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్‌గా పెట్టేసి మొత్తం అవుట్‌లైన్ డ్రా చేశాను. ఫస్ట్ వచ్చేసి షోల్డరు, చంక కట్ చేసేసుకున్నామండి. చూడండి. ఇక్కడ మీరు ఇదే డీప్ పెడితేనే ఇట్లా షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టండి. మీరు గనక డీప్ గనక మారిస్తే మాత్రం ఒక పావించులు ఇంకా కొంచెం పైకి మార్చుకుంటున్నాము అన్నప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక పావించు అంటే పావు తక్కువ 6 ఇంచులు పెట్టుకోండి. ఇంకొంచెం పైకి పెడుతున్నాం అంటే 8 ఇంచెస్ అట్లా పెట్టుకున్నప్పుడు 6 ఇంచులు పెట్టుకోవాలండి. అంతేగాని మనం డీప్ వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 5.5 అండి. ఇది మాత్రం ఖచ్చితంగా మైండ్‌లో ఉంచుకోండి. అంతే కదా! అందరికీ ఈ సైజ్‌కి వచ్చేసి డీప్ ఎంత పెట్టుకున్నా 7 ఇంచులు, 8 ఇంచులు పెట్టుకున్నా ఇంతే అని ఉండదండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఈ పావించ్ అనేది ఓన్లీ బ్యాక్ పార్ట్‌కే కదండీ! ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి అనమాట. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా! ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి వీళ్ళకి ఖచ్చితంగా 7 ఇంచెస్ పెట్టాలి. ఎవరైనా ఇష్టపడితే 7.5 కూడా పెట్టుకోవచ్చు. కానీ 7 ఇంచెస్ అయితే పెట్టాలి. వీళ్ళకి 6.5 అట్లా పెడితే కుదరదు. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్‌తో పని లేదు. తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రంట్‌కి ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకేనా? ఇక్కడ కూడా. ఇది డీప్ నెక్ కొలతే కాబట్టి ఏ సైజు వాళ్ళకైనా చిన్న సైజు కాకుండా ఇంత వెయిట్‌కైనా కూడాను ఒక హాఫ్ ఇంచ్ అండి. ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని లోతు తీస్తే సరిపోద్ది. మీకు కావాలంటే ఈ స్కేల్ యూజ్ చేసైనా ఈ ఫ్రంట్ లోతు తీయండి. లేదు అనుకుంటే మీరు హ్యాండ్‌తో అయినా తీయగలరు అంటే ఈ విధంగా హ్యాండ్‌తో తీసేయండి. ఓకేనా? ఎవరికైనా కొత్త వాళ్ళకి రాదు అనుకుంటే ఏం చేస్తారంటే చిన్న టిప్పు. మనకి ఎంత పెట్టామండి? 1.5 ఇంచ్ పెట్టాం కదా! ఒక ముప్పావు అండి. ఇక్కడి నుంచి ఒక ముప్పావుకి మార్క్ చేసేసుకోండి. 1.5లో ఇది 1.5 ఓకేనా? అందులో హాఫ్ తీసేస్తే ఎంత 1.5లో? ఇది 1.5 హాఫు, పావు ఇంకో పావు తీస్తే ఎంత ముప్పావు అనమాట. కింద వైపు నుంచి ఈ విధంగా ముప్పావుకి మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి ఈ రౌండ్ స్కేల్ ఉంది కదా! ఈ లైను ఈ మార్కింగ్‌ని టచ్ అయ్యే విధంగా ఈ స్కేల్‌ని ప్లేస్ చేసి కూడా ఇది కొత్త వాళ్ళ కోసం మాత్రమేనండి. ప్లేస్ చేసి కూడా
మీరు ఫ్రంట్ లోతు ఈజీగా తీయొచ్చండి. ఇది వచ్చేసి డీప్ నెక్ కొలత కాబట్టి ఈజీగా తీయొచ్చు. ఓకేనా? అందుకోసం వాళ్ళకి ఒక టిప్ లాగా యూజ్ అవుతుందని చెప్పానండి. ఇది అయిపోయింది కదా! ఇది వచ్చేసి చెస్ట్ మార్కింగ్, అప్పర్ చెస్ట్ మార్కింగ్. ఇది వచ్చేసి 7 ఇంచెస్ కదా! ఇక్కడ పెట్టాను. ఇక్కడ చూడండి గమనించండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశానండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఒక 3.5 ఇంచులు పెడదాం ఫస్ట్. ఓకేనా? ఇక్కడ ఈ విధంగా పైకి ఈ విధంగా ఇక్కడికి మార్క్ చేసేస్తున్నానండి. ఇది కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టండి. మీరు కావాలంటే ఇక్కడ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కిన్ తక్కువ ఎక్కువ స్కిన్‌ని బట్టి కొంతమంది వచ్చేసి స్కిన్ ఎక్కువ కనిపిస్తదని ఇష్టపడరనమాట. ఇప్పుడు నేను ఒకసారి డ్రా చేసి చూపించి చెప్తానండి. ఓకే. ఇక్కడి నుంచి చూడండి. ఇక్కడి నుంచి 1.5 ఇంచు ఆ విధంగా పెట్టేసుకొని ఇక్కడికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా? ఇది అయిపోయింది కదా! మీరు యాజ్ ఇట్ ఈజ్‌గా ఈ మార్కింగ్ ఉంది కదా! ఎట్లైనా కట్ చేసుకోండి. లేదండి మీకు ఇంకా వెడల్పు కావాలంటే ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ అట్లా మార్క్ చేసేసుకొని ఇట్లా. ఎందుకు చెప్పట్లేదంటే ఇది అందరూ ఇష్టపడతారో లేదో తెలీదు గదండీ. ఇక్కడొచ్చేసి చాలా తగ్గిపోద్ది క్లాత్. అంటే ఇక్కడ స్కిన్ ఎక్కువ కనిపిస్తది కదండీ. ఇష్టపడొచ్చు, ఇష్టపడకపోవచ్చు. ఇష్టపడే వాళ్ళొచ్చేసి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. లేదు వద్దండి అన్న వాళ్ళొచ్చేసి ఈ విధంగా ఇక్కడికుంది గదా! ఈ మార్కింగ్. ఆ మార్కింగ్ మీరు మార్క్ చేసేసుకోండి. లేదండి ఈ షేప్ గూడా వద్దు అనుకోవచ్చు అనుకున్న వాళ్ళొచ్చేసి ఇక్కడి నుంచి ఈ విధంగా కొంచెం కరువు తిరిగే విధంగా. అంతే గదా! ఎవరిష్టం వాళ్ళది గదండీ. ఇట్లా 2 రకాలనమాట. స్టార్ నెక్ అంటే ఇట్లా 2 రకాలుంటాయి. ఓకేనా? అంటే చిన్న కరువు తిరుగుతుంది అంతే. మీకెట్లా గావాలంటే ఏ నెక్కైనా తీసుకోవచ్చు. మీకెట్లా గావాలంటే ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా స్ట్రెయిట్‌గా కావాలంటే స్ట్రెయిట్‌గా కట్ చేయండి. నేనొచ్చేసి స్ట్రెయిట్ గానే కట్ చేస్తున్నాను. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఫ్రంట్ చూడండి. ఫ్రంట్ వచ్చేసి 13.5 పెడుతున్నానండి. చూడండి. 13.5 పెట్టేసి ఈ విధంగా చూడండి. మొత్తం ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా? ఇంతవరకు ఓకే గదండీ! ఇక్కడి నుంచి కనీసం వీళ్ళకి ఒక 5.5 ఉండాలండి. ఏంటి? ఈ 7 ఇంచెస్ మార్క్ చేశాం గదా! ఇక్కడి నుంచి కనీసం ఒక 5.5 ఉండాలంటే ఇక్కడి నుంచి 1 ఇంచే పెట్టాను. నాకు తెలిసి వీళ్ళు గనక హైట్ తక్కువుంటే 13.5 లేదా పావు తక్కువ 14 ఇంచులు సరిపోద్దండి. ఇదే వీళ్ళు గనక ఒక కస్టమర్‌కి కట్ చేశానండి. తనొచ్చేసి 5'8" అట్లా హైట్ ఉంటారు. తనకొచ్చేసేది ఖచ్చితంగా 14 పెట్టాను. అయినా తనకు అంటే ఈ కప్ హైట్ గూడా ఎక్కువుంది కాబట్టి అంటే ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి మారుతుంటాయి. కప్ హైట్ ఎక్కువుంది కాబట్టి తనకొచ్చేసి 14.5 మార్క్ చేసిన తర్వాతే తనకు ఫిట్టింగ్ మంచిగొచ్చిందండి. అందుకని ప్రతి ఒక్కరికి ఇంతే ఉంటది అనేది ఏమి ఉండదండి. ఇట్లాంటి చిన్న చిన్న పావించులు, హాఫ్ ఇంచులనేవి చేంజ్ అవుతాయి. మీకు 13.5 పెట్టుకోండి. లేదా పావు తక్కువ 14 ఇంచులు దీనికి పెట్టేసేయండి. ఏ డౌటు ఉండదు. సరిపోద్ది. ఎందుకంటే చెస్ట్ ఎక్కువుంది కాబట్టే ఇది. ఇదే వీళ్ళు గనక హైట్ ఉన్నారనుకోండి ఖచ్చితంగా ఇక్కడికి మార్క్ చేసుకోవాలండి. ఎక్కడికి పావు తక్కువ 14 ఇంచులు ఉంది గదా! అక్కడికైతే మార్క్ చేయాలి. మీరొకసారి డౌట్ లేకుండా పెట్టేయొచ్చు. ఏవండీ ఒక పావించు, హాఫ్ ఇంచులు అంటే ఖరాబయితే కాదండి. ఇదే కనుక వీళ్ళకి పొడవు ఎక్కువైందనుకోండి, నేను చెప్పేది ఏది గూడాను పొడవైతే ఎక్కువవ్వదండి. ఓకేనా? మీకు ఎట్లుంటదో బాడీ తెలీదు గదా నాకు. ఇక్కడొచ్చేసి ఉంటే చెస్ట్ పైకన్నా వస్తది. లేదంటే కరెక్ట్‌గానే సరిపోతది. నేను చెప్పే ప్రకారం ఏదని. అంతేగాని చెస్ట్ కిందకి మాత్రం ఉండదండి. ఓకేనా? ఇక్కడ నేనొచ్చేసి వీళ్ళకొచ్చేసి పావు తక్కువ 14 ఇంచులకి పొడవు మార్క్ చేసేసుకున్నాను. అప్పర్ చెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్, 40 ఇంచెస్ కాబట్టి. అదయిపోయింది గదా! ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ నుంచి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండి. 2.5 మార్క్ చేశాను. అక్కడి నుంచి ఇక్కడికి పావు తక్కువ 3 ఇంచులు మార్క్ చేశాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ మార్క్ చేస్తున్నానండి. చూడండి. ఈ విధంగా క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేద్దాం. ఇక్కడికి కూడా. ఇవన్నీ కుట్టిన ఎక్స్‌పీరియన్స్ తోటి ఫాస్ట్‌గా పెట్టేస్తుంటామండి. అంటే ఈ టైపు వచ్చుంటాయిగా బ్లౌజులు మన దగ్గరికి అందుకోసం అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు ఎట్లా పెట్టుకోవాలి అంటే ఇక్కడి నుంచి చూడండి. ఎంత పెట్టానో 1.5, 1.5 ఇంచ్ వరకు కూడా పెట్టుకోవచ్చు. మీరు మొత్తం కుట్టేసిన తర్వాత కస్టమర్ గనక ఇక్కడ కొంచెం లూజ్ వస్తుందండి. ఇదివరకే ఇక్కడ బానే చెస్ట్ వచ్చి కూర్చుంటుంది షేప్ పట్టీ మీద. కానీ ఇక్కడ మాత్రం లూజ్ వచ్చిందంటే మీరు ఇది కొంచెం పైకి మార్క్ చేసుకోండి. లేదండి ఇది వచ్చేసి చెస్ట్ పైన కూర్చుంటుందన్నప్పుడు ఈ మార్కింగ్ వచ్చేసి కిందకి మార్క్ చేసుకోండి. అదొక్కటేనండి. ఇవన్నీ కూడాను చిన్న చిన్నవి ఓపెన్‌గా చెప్పేస్తున్నానండి నేను. ఎక్కడ ఏ పాయింట్ పెట్టడం, పెంచడం, తగ్గించడం వల్ల ఎట్లా ఉంటదనేది చెప్పేస్తున్నాను. ఇక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఇవతలకి మార్క్ చేసేసాను. మనకు నడుము కొలత ఎంతండి? పావు తక్కువ 3.5 వచ్చింది ఇక్కడ ఫస్ట్. ఇక డాట్ కుట్టేస్తాను కాబట్టి ఇక్కడి నుంచి పావు తక్కువ 9 ఇంచులకి మార్క్ చేస్తాను. ఓకేనా? మార్క్ చేసుకున్నట్టుగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసేస్తున్నానండి. ప్లస్ ఖర్చు. ఓకేనా?
ఇంతవరకు ఏ డౌట్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకా ఈ ఫ్రంట్ మార్కింగ్ అనేది చెస్ట్‌ని బట్టి మారుతది. ఇదే కొలతకు గనక కప్ హైట్ ఎక్కువుంటే 14 కూడా పెట్టుకోవాల్సొస్తదండి. ఓకేనా? ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ మైండ్‌లో ఉంచుకోండి. ఇక్కడొచ్చేసి ఒక పావించి లోపలికి మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఈ విధంగా లైన్ డ్రా చేసేస్తున్నాను. ఓకేనా? ఇంకా ఇక్కడ హెవీ చెస్ట్ ఉందంటే ఇక్కడ డాట్ వచ్చేసి 3 ఇంచులు కూడా పెట్టండి. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. చూడండి షేప్ కావాలి అన్నప్పుడు ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయండి పర్ఫెక్ట్‌గా. అర్థమైంది కదండీ! ఫ్రంట్ వచ్చేసి నేను వీళ్ళకి మీరు పెట్టేయండి 40 సైజ్‌కొచ్చేసి ఖచ్చితంగా పావు తక్కువ 14 ఇంచులు పెట్టండి. ఓకేనా? అందులో ఏ డౌట్ లేకుండా పావు తక్కువ 14 ఇంచులు పెట్టేయండి. ఓన్లీ ఇక్కడ మాత్రమే పెరగద్ది. ఇక్కడొచ్చేసి ఇక్కడ నుంచి సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పెట్టండి. ఓకేనా? లేదు మీరు మరీ హైట్ తక్కువ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి వచ్చేసి 1.5 పెట్టుకోండి. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకండి ఇట్లా చూడండి. అంటే ఒక బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎన్ని విధాలుగా ఆలోచించాలి అని చెప్తున్నానండి. నేనొచ్చేసి ఇది ఇక్కడి నుంచి 1 ఇంచ్‌కి మార్క్ చేశాను. ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ అయితే ఇక్కడికి కొంచెం జరగద్దండి ఇట్లా. ఇక్కడి నుంచి ఇట్లా లైన్ వస్తది. ఇవన్నీ కూడా ఇక్కడ మీకు లూజ్ ఉంది అనే కంప్లెయింట్ వస్తే ఈ విధంగా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఓకేనా? ఇక్కడ లూజ్ లేదండి పర్ఫెక్ట్‌గా ఉందంటే ఇట్లాగ పెట్టండి. ఓకేనా? వీళ్ళకి చెస్ట్‌కి కావాల్సిన క్లాత్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడొచ్చేసి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పెద్ద వేరియేషన్ ఉండదు. స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసాం కదా! అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ సరిపోతది. ఈ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకొచ్చేసి కొంచెం పైకి మార్క్ చేసుకుంటాం అంతేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా ఒకసారి రనర్‌తో మార్క్ చేద్దాము. డాట్స్ కుట్టే దగ్గర ప్లస్ ఇక్కడ. ఇంకా నేను ప్రతి వీడియోలో చెప్పినట్టొచ్చేసి ఇక్కడొచ్చేసి యాజ్ ఇట్ ఈజ్‌గా ఇట్లాగే ఉంటదండి. ఇక్కడ చెప్పాను కదా! అప్పర్ చెస్ట్ ఫ్రంట్‌కి, బ్యాక్‌కి ఒకే విధంగా ఉంటదండి. అందుకని యాజ్ ఇట్ ఈజ్‌గా ఇక్కడే కుట్టబడతది. ఫ్రంట్‌కి గాని, బ్యాక్ గాని. ఇన్ కేస్ మీరు కుట్టే ఈ డాట్ వేసే విధానంలో ఫ్రంట్ ఉక్సులు పట్టి, కాజా పట్టి కుట్టే విధానంలో మీరు ఇక్కడ సైడ్‌కి ఇట్లా కొంచెం ఇటు జరిగిద్ది గానీ ఛాన్స్ ఉంటదండి. ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్తున్నాను. అంటే కొంతమంది గాబరా పడుతున్నారు. మాకొచ్చేసి ఇక్కడ కుట్టు పడతదంటే కొంచెం ముందుకొచ్చింది లేకపోతే తర్వాత వచ్చిందంటే మీరు ఎక్కడో ఏదో కుట్టే విధానంలో పొరపాటు అయింటది. కానీ ఎక్కడ ఇది జరిగినా గాని ప్రాబ్లమ్ లేదు గానీ ఇది మాత్రం జరగకూడదు. ఇది సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ 2 ఇట్లా పెట్టేస్తాం. ఇదే మీకిక్కడ కుట్టుబడింది గదా! ఇక్కడికొచ్చిందనుకోండి, ఇక్కడ మార్క్ చేసేసుకొని ఇట్లా జాయిన్ చేసేస్తామండి సైడ్. కుట్టేసేటప్పుడొచ్చేసి ఇట్లా కుట్టుబడతది. ఇదొక్కటేనండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకేమీ లేదు. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను. ఇప్పుడొచ్చేసి ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం అంతా మార్క్ చేస్తామండి. ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తము ఫ్రంట్ పార్ట్ పొడవనేది మార్క్ చేసుకోవచ్చు అంటే అది అసలు కరెక్టే కాదండి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది పైనుంచి పెట్టుకోవాలనేది కింద వైపు నుంచి బ్యాక్ పార్ట్‌ని ఆధారంగా చేసుకొని మాత్రం మార్క్ చేసుకోవద్దు. కటింగ్ మీదెళ్లి కూర్చోవాలి. కరెక్ట్‌గా ఫిట్ అవ్వాలండి. అప్పటి వరకు మనం చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఈ కస్టమర్‌కి ఇంతే ఉంటదనేది మైండ్‌లోంచి తీసేయండి. ఫ్రంట్ పొడవనేది ఏ విధంగా మార్క్ చేసుకోవాలనేది అలవాటు చేసుకోండి. బ్యాక్ పార్ట్‌ని ఆధారంగా పెట్టుకొని మాత్రం కింద వైపు నుంచి మార్క్ చేయొద్దు. పైనుంచి మార్క్ చేసుకోవడమే కరెక్ట్ అండి. ఓకేనా? ఈ చంక రౌండ్, ఈ ఫ్రంట్ అండి. ఇవి 2 మెయిన్ అన్నమాట. ఈ చంక గూడా మీ ఇష్ట ప్రకారం అన్నిటికి ఒకేలాగా ఉండదు గదా! కొంతమందికి సన్నగా ఉండొచ్చు. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు. తక్కువ ఉందనుకోండి మీరు షోల్డర్ ఎంత పెట్టారో అంత మార్క్ చేసుకోండి ఫస్టు. చంక రౌండ్, చంక డౌన్. ఆ తర్వాత మీకు చంక రౌండ్ ఎంతొచ్చిందో కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని అదొచ్చేంత వరకు పైకన్నా జరుపుకోండి, కిందకన్నా జరుపుకొని అదొచ్చేంత వరకు కరెక్ట్‌గా మార్క్ చేసేసుకోవాలి. అప్పుడు ఆ మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి కానీ అందరికి ఇక్కడ ఒకేలాగా 5:30లో, 6లో, 6:30లో ఉండదండి. ఆ కస్టమర్‌కి చంక ఎంతుందో దాన్ని దాన్ని బట్టే ఉంటదిక్కడ. ఓకేనా? ఇదే కొలతలు నేను ఆల్రెడీ కట్ చేసున్నానండి. 36 బ్లౌజ్ అని మన ఛానెల్‌లోనే ఒకటి కట్ చేసున్నాను. తన పాపకేంటంటే తను బ్రాడ్‌గా ఉంటది. తను వెడల్పు ఉంటదనమాట. హైట్ ఉంటది. చాలా వెడల్పు ఉంటది బాడీ. తనకొచ్చేసి ఇంక పెట్టాల్సొచ్చింది. ఏంటి బ్లౌజ్ పొడవే 16 పెట్టాల్సొచ్చింది. ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎంత హైట్ ఉంటదని ఆ పాప. పాప చాలా హైట్ ఉంటది కాబట్టి బ్లౌజ్ పొడవే బ్యాక్ పార్ట్ 16 ఇంచులు పెట్టాను ఖర్చు. షోల్డర్ గూడా ఎక్కువుంది గాబట్టి 6 ఇంచులు పెట్టేసానండి. ఇట్లాంటి చిన్న చిన్న మార్పులుంటాయి. వాళ్ళ బాడీని బట్టి మారుతుంటాయి. ఓకేనా? షోల్డర్ ఎక్కువ వెడల్పుండి కొంచెం దిగుడు భుజాలుంటాయి గదా! అట్లాంటోళ్ళకొచ్చేసి మనం 6 ఇంచులు, 5:30 పెట్టే కుదరదు. ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి. ఒక పావించి తగ్గించుకోవాలి. అంటే ఒక బ్లౌజ్ కటింగ్ అంటే ఇన్ని విధాలుగా ఆలోచించాలండి. ఒక మనిషికి ఇంతేనండి పర్ఫెక్ట్ ఈ సైజ్‌కి ఇట్లే ఉంటదనేది మైండ్‌లోంచి తీసేయండి. ఇదొచ్చేసి 2 మార్పులుంటాయండి. ఈ ఫ్రంట్ చంక అనేటివి అందరికి ఒకేలాగా ఉండదు. మనిషిని బట్టి మారుతుంటాయి. ఇంకా దీన్ని బట్టి నడుముని బట్టి అప్పర్ చెస్ట్ ఒకేలాగా మార్చేసుకోవచ్చేమో గానీ, ఈ చంక రౌండును ఇంకా ప్లస్ ఈ ఫ్రంట్. ఓకేనా? ఇంక ఈ కస్టమర్ హైట్ తక్కువుంటే ఇది సరిపోద్దండి. ఇంకా హైట్ ఎక్కువున్నారనుకోండి 5'9", 5'8" అట్లా ఉన్నారనుకోండి, వీళ్ళకి ఖచ్చితంగా 14 పైన పెట్టి తీరాలండి.
ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మార్క్ చేసేసుకున్నాం కదా! మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాం. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ స్టార్ నెక్ పెట్టేటప్పుడు ఇక్కడి నుంచి 1 ½ తీసుకోండి. లేదా ఇంకా అంటే 2 ఇంచెస్ లోపలే తీసుకోండి. అంతకు మించి పైన 3 ఇంచులు అట్లా పెట్టకండి. మీకు ఫిట్టింగ్ ఫ్రంట్ బాగోదు. అందుకోసమనండి ఇక్కడి నుంచి 1½ ఇంచులైనా లేకపోతే 2 ఇంచులైనా 2 ఇంచులు లోపలే పెట్టుకోండి. అది మీ ఇష్టం. అది మీ చాయిస్ అండి. అదొకటి మైండ్‌లో పెట్టుకోండి. ఇంక అంతేనండి. 2 ఇంచులు, 3 ఇంచులనే పెట్టుకోకండి. ఇక్కడొచ్చేసి స్కిన్ ఎక్కువ కనపడుతున్నా పర్వాలేదు అన్నోళ్ళొచ్చేసి ఈ విధంగా మార్క్ చేసుకోండి. చాలా బావుంటది. అట్లా వేసుకోవడానికి ఇష్టపడని వాళ్ళొచ్చేసి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి అంతే. చూడండి ఫ్రంట్ కూడా కటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇక్కడ చెప్పాను కదా! యూ షేప్ కావాలంటే యూ షేపు, లేదు మీకు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ అండి. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌లో ఒక కొలత చూపిస్తానండి. ఇక్కడ నుంచి 3:30 ఉంది కదా! డాట్ కుట్టేస్తాం కదా! అక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 10 ఉందండి. ఈ 10 దేనికోసం? షేప్ పట్టి కొలత కోసం తీసుకుంటున్నానండి. చూడండి. మనం ఎక్కడైతే బ్యాక్ కట్ చేసామో, ఇక్కడ కదా బ్యాక్ కట్ చేసాము. ఈ సైడ్ క్లాత్ ఉంది కదా! ఈ సైడ్ క్లాత్ సరిపోద్దండి. దేనికి? షేప్ పట్టికి. ఓకేనా? ఎంతొచ్చింది మనకు పొడవండి? 10 వచ్చింది కదా! చూడండి. దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తాను. ఇక్కడ నుంచి 10 1/2 ఇంచ్ యాడ్ చేస్తే పావు తక్కువ 11 ఇంచులు వచ్చిందండి. పావు తక్కువ 11 ఇంచులకి ఈ విధంగా మార్చేసేసుకుంటున్నాను. ఫస్ట్ చూడండి. ఎందుకండి ఈ 1/2 ఇంచు అంటే మనం కుట్టేటప్పుడు కొంచెం ప్లేస్ చేసి కుట్టే విధానంలో కొంచెం డిఫరెన్స్ ఉంటదండి. అందుకోసం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకున్నారనుకోండి, దానివల్ల ఇంకేం ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ చూడండి. ఫ్రంట్ వచ్చేసి 4 ఇంచులు పెడుతున్నాను. బ్యాక్ కూడా 4 ఇంచులు పెడుతున్నానండి. ఇక్కడొచ్చేసి 3:15 మార్క్ చేస్తున్నాను. అది కూడా ఇక్కడ నుంచి 3:30 నుంచి ఈ విధంగా షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడమేనండి. చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాం. ఇక్కడ గనక మీరు ఫ్రంట్ 4:30 పెట్టండి. ఇక్కడ 3:30 పెట్టండి. ఇక్కడ 4 ఇంచెస్ పెట్టండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకుంటే ఎవరికైనా సరిపోద్దండి. డిఫరెన్స్ ఎక్కడ వస్తది అంటే చూడండి. ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా కుట్టేసిన తర్వాత మనము షేప్ పట్టిని ఇట్లా పెట్టేస్తాం కదా! ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్‌కి ఇక్కడ కుట్టు రావచ్చు. ఈ ఫ్రంట్ వచ్చేసి మనం కొంతమందికి యాజ్ ఇట్ ఈస్‌గా ఇట్లా మార్క్ చేసేసుకుంటే ఈ కుట్టు అనేది ఇట్లా స్ట్రెయిట్ గన్నా ఇట్లా వస్తదండి. ఓకేనా? కొంతమందికొచ్చేసి ఇక్కడ కరెక్ట్‌గా ఇక్కడికుండి బ్యాక్ కొంచెం పైకి రావచ్చు ఒక 1/2 ఇంచ్. కొంచెం క్రాస్‌గా ఇట్లా వస్తది. దీనివల్ల ప్రాబ్లమ్ ఏమి రాదండి. ఎందుకు ఇట్లా వస్తదంటే మనము బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఏ విధమైన కొలతలు తీయలేదు కాబట్టి ఇట్లానే చిన్న చిన్న డిఫరెన్స్ వస్తది. దానివల్ల ఏమి లేదు. మీకు ఫ్రంట్ ఎంతొచ్చిందో అక్కడ మార్క్ చేయండి. బ్యాక్ ఎక్కడొచ్చిందో అక్కడ మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? ఇట్లా వచ్చిందనుకోండి. ఇప్పుడు క్రాస్ వచ్చిందా లేదా? ఈ లైన్ అనేది క్రాస్ వచ్చింది. ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోద్దండి. దీనివల్ల ఫిట్టింగ్‌లో ఏ విధమైన ప్రాబ్లమ్ వస్తదంటే ఏమీ రాదు. ఓకేనండి. ఇంకా నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సిస్టర్ కామెంట్ రూపంలో అడిగారండి. ఈ సైజ్ కొలతలకి ఒకసారి కటింగ్, స్టిచ్చింగ్ చెప్పమని. ఇప్పుడొచ్చేసి కటింగ్ చెప్పానండి. స్టిచ్చింగ్ కూడా తొందరలో అప్‌లోడ్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.